ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన దగ్గర స్మార్ట్ టీవీ బాక్స్ ఉందన్నమాట. మీరు మీ నార్మల్ టీవీని కూడా 4K లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ ఓల్డ్ టీవీ ఉందనుకో 32 ఇంచెస్ నార్మల్ టీవీ ఉందంటే మీరు దానికి ఈ బాక్స్ కనెక్ట్ చేస్తే మీ టీవీ ఫుల్ స్మార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు యూట్యూబ్ కూడా మీరు అప్ టు 4K వరకు వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తే జస్ట్ 1500 రూపీస్లో టీవీ స్టిక్ అన్నది ఒక వీడియో అన్బాక్సింగ్ చేసి పెట్టాను ఛానల్లో. మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో వీడియో ద్వారా లింక్ ప్రొవైడ్ చేస్తే చెక్ చేయండి అక్కడ నుంచి. ఇది మాత్రం దానికన్నా కొంచెం అడ్వాన్స్, ఎందుకంటే ఇది మనకి రిమోట్ కూడా విత్ వాయిస్ కమాండ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువ 4GB ప్లస్ 32GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో మనం ఈ వీడియోలో దీని పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, యూట్యూబ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి ఏ సెట్టింగ్స్ ఉన్నాయి అన్ని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ ద్వారా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పర్చేస్ చేస్తే బాక్స్ అంటే ఎట్లా వస్తుంది అనమాట, పర్పుల్ కలర్ బాక్స్ వస్తుంది. మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే స్మార్ట్ బాక్స్ ఉంది. మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది, మనకి కొంచెం వెయిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ లోపల చూసుకుంటే ఒక HDMI కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు సప్లై గురించి. అండ్ నెక్స్ట్ ఒక రిమోట్ ఉంది. రిమోట్లో మనకి ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి, మైక్ ఆప్షన్ కానీ, అండ్ నెక్స్ట్ డైరెక్ట్ బటన్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే అన్నీ మీకు డైరెక్ట్గా ఆప్షన్స్ ఉంటాయి. మీకు రిమోట్ కూడా మంచి క్వాలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. అంతే మనకి బాక్స్లో ఉన్నవి. అయితే మనం ఫస్ట్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే, బాక్స్ అయితే మాత్రం మనకి మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మీకు ఫ్రంట్లో చూసుకుంటే బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మన సైడ్లో చూసుకుంటే 2 USB సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు మూవీస్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్లో చూసుకుంటే IR ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకుంటే ల్యాన్ పోర్ట్ ఉంది. మీ డైరెక్ట్గా వైఫై, మీ ఇంట్లో రౌటర్ ఉంటుంది, డైరెక్ట్గా దీనికి వైఫై కనెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే HDMI కార్డ్ కనుక సాకెట్ ప్రొవైడ్ చేశారు. మనకి HDMI కేబుల్ కూడా ఇస్తున్నారు కదా, అది మనం ఇందులో పెట్టుకోవడమే. ఈ సాకెట్లో పెట్టుకొని మనం టీవీకి కనెక్ట్ చేసుకోవాలి. దాని పక్కన చూసుకుంటే AVN ఉంది. మీరు ఒకవేళ ఓల్డ్ CRT టీవీ మీ టీవీకి HDMI లేదు అంటే మీరు ఈ AV జాక్ నుంచి డైరెక్ట్గా మీ టీవీకి కనెక్ట్ ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే 12-1 అడాప్టర్ తాలూకా సప్లై ఇవ్వడానికి మనకి అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ అడాప్టర్ మనం ఇందులో పెట్టుకోవాలన్నమాట. అంతే మనకి బాక్స్ తాలూకా పోర్ట్స్. అండ్ నెక్స్ట్ బాక్స్ ఐటమ్, బాక్స్ తాలూకా కంటెంట్ అయితే. అండ్ నెక్స్ట్ మనం దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ర్యామ్ మెన్షన్ చేశారు. మనకి 4GB ర్యామ్తో వస్తుంది, 32GB రోమ్తో వస్తుంది అనమాట. మనకి ఫాస్ట్ ఉంటుంది, అక్కడ స్లో అవడం ఏమి ఉండదు. 2GB అట్లా ఏం కాదు, డైరెక్ట్ మనకి 4GB అయితే ఇచ్చారు. బాక్స్ అయితే వెయిట్ ఉంది, పర్లేదు, క్వాలిటీ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి దీన్ని టీవీకి కనెక్ట్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. యూట్యూబ్ దానికి పిక్చర్ క్వాలిటీ కానీ, సెట్టింగ్స్ కానీ అన్నీ మనం అక్కడ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఓపెన్ అయిన తర్వాత ఇందులో అయితే మనకి ఇట్లా అడుగుతుంది అనమాట. మనం ఫస్ట్ దీన్ని పేరింగ్ చేసుకోవాలి. మనం రిమోట్లో చూసుకుంటే సెంటర్లో ఓకే బటన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ డౌన్ బటన్, రెండు ఎట్ ఏ టైం మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఎట్ ఏ టైం పట్టుకుంటే మనకి చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది, చూసారా? బ్లూ కలర్ ఇండికేటర్. మనకి డౌన్లో చూసుకుంటే డివైస్ కనెక్టెడ్ అని వచ్చింది. ఆటోమేటిక్గా పేరింగ్ అయిపోయింది, రెండు కూడా పేర్ అయిపోయి మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. మనకి అన్నీ ఓపెన్ అయిపోయి మనకి ఫస్ట్ అయితే ఏమి ఉండవు ఇందులో, మనం సెపరేట్గా అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అవన్నీ చూసుకుంటే యాప్స్లోకి వెళ్తే మనకి యూట్యూబ్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంది, ఆల్ అప్లికేషన్స్ అంటే యాప్స్ అన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ డౌన్ చూసుకుంటే సెట్టింగ్స్ ఉంది. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది, ఓపెన్ చేయండి. వైఫై ఆన్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న నెట్వర్క్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, చూసుకోవచ్చు. నాదైతే ఇక్కడ డిస్ప్లే అయ్యింది నా నేమ్. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, లోడింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే వైఫై కనెక్ట్ అయిపోయింది. డైరెక్ట్గా మనం హోమ్ పేజ్కి వచ్చేద్దాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఉంది. మనం ఫస్ట్ యూట్యూబ్ ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒకసారి మన సాంగ్ ఏమి ప్లే చేసి రెజల్యూషన్ ఎంతవరకు ఉందో చూద్దాం ఒకసారి. మీ నార్మల్ టీవీ కూడా ఈజీగా స్మార్ట్ అయితే అయిపోతుంది. ఒకసారి మనం రెజల్యూషన్ చెక్ చేద్దాం ఎంత ఉంది అని. చూసుకోవచ్చు 2160p వరకు, అంటే అప్ టు 4K వరకు మనకైతే ఉంది. బట్ కాకపోతే నా నెట్ అయితే అంత ఫాస్ట్గా లేదు. మీది ఉంటే మీ వైఫై రౌట్ ఉంటే మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది, అయితే మీకు కూడా అంతే బఫర్ అవుతుంది. నేనైతే 1080p పెడుతున్నాను. నా నెట్వర్క్ అయితే అంతవరకు సపోర్ట్ ఉంది, జియో కాబట్టి. మీది వైఫై ఉంటే అంతవరకు పెట్టుకోవచ్చు.
నా లైఫ్ లో నున్న ఆ ప్రేమ పేజీ తీనా తీనా పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు చూసాం కదా ఇది పిక్చర్ క్వాలిటీ అవన్నీ ఎలాగున్నాయి. మనం ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం, సెట్టింగ్స్ ఎలా ఇచ్చారు అని. చూసుకోవచ్చు మన హోమ్ స్క్రీన్కి వచ్చి కానీ మనకి ఎట్లా ఉంటుంది హోమ్ పేజ్ అన్నది మనం ఇంతవరకు చూసాం కదా, అవన్నీ ఎక్కడైతే వచ్చేస్తాయి అనమాట. మన రెగ్యులర్ యాక్టివిటీ బట్టి ఇవన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. బాగుంది ఫీచర్ అయితే. అండ్ నెక్స్ట్ మనం యాప్స్లో క్లిక్ చేస్తే మన డౌన్లో యూట్యూబ్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంది, లాస్ట్లో యాప్ డ్రావర్ ఉంది కదా, ఆ యాప్ డ్రావర్ ఓపెన్ చేయండి. చూసుకోవచ్చు మీకు ఇక్కడ యాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే ఎయిర్ ప్లే ఉంది. మీరు ఒకవేళ ఐఫోన్ అయితే మీరు ఎయిర్ ప్లే ద్వారా మీరు స్క్రీన్ కాస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ ఉంది. మీ రిమోట్ లేకపోతే మీ మొబైల్ని దాన్ని కనెక్ట్ చేసి మీరు మీ మొబైల్లోనే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే లాస్ట్ చూసుకుంటే హ్యాపీ క్యాస్ట్ ఉంది కదా, ఆ హ్యాపీ క్యాస్ట్ ఓపెన్ చేస్తే మీ మొబైల్ని దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా. అండ్ నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోని బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది బ్లూటూత్ ఎలా పెయిర్ చేయాలి హోమ్ థియేటర్ అని. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి డౌన్లో చూసుకుంటే రిమోట్ అండ్ యాక్సెసరీస్ ఉంది చూసారా, అది ఓపెన్ చేయండి. రిమోట్ అండ్ యాక్సెసరీస్ నొక్కితే మనకు ఆల్రెడీ మన రిమోట్ పేర్ అయ్యి ఉంది MG43 అని మన రిమోట్ పేర్ అయ్యి ఉంది. అది కాకుండా మీరు ఏమైనా ఎక్స్ట్రా పే చేసుకోవాలనుకుంటే, అంటే మీ హోమ్ థియేటర్ కానీ ఏమైనా పేర్ చేయాలంటే యాడ్ యాక్సెసరీస్ పైన క్లిక్ చేయండి. చూసుకోవచ్చు మీకు అక్కడ సెర్చింగ్ అవుతుంది చూసారా, సెర్చింగ్ ఫర్ యాక్సెసరీస్ అని. అంటే మీ తాలూకా హోమ్ థియేటర్స్ మీకు దగ్గరలో ఏ హోమ్ థియేటర్ మీది బ్లూటూత్ ఆన్ ఉంటే అది ఇక్కడ చూపిస్తే మీరు పేర్ చేసుకోవడమే, అంతే సింపుల్గా, ఏం లేదు. జస్ట్ సెట్టింగ్స్లో మీకు అన్నీ ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు ఇవి ఆల్ అప్లికేషన్స్. అయితే మీరు ఏమైనా ఎక్స్ట్రా ఎక్కించుకోవాలంటే ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఉంది, అక్కడ నుంచి మీరు యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒక మూవీస్ చూసుకోవాలంటే ఇక్కడ మూవీస్ సెంటర్ ఉందంటే మీ పెన్ డ్రైవ్ పెడితే మూవీస్ అన్ని ఇందులోకి వస్తాయి. లేదు మీ ఫొటోస్ అయితే ఇక్కడ గ్యాలరీలోకి వస్తాయి. మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే ఇక్కడ ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా క్రోమ్ చేయాలంటే అంటే బ్రౌజ్ చేయాలంటే మీరు ఇక్కడ క్రోమ్ అని చూసారా, క్రోమ్లోకి మీరు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైమ్ వీడియో ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, అన్నీ ఇందులో ఇన్బుల్ట్ యాప్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా యాప్స్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతవరకు పర్ఫార్మెన్స్ అన్నది మనకి వైఫై కనెక్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కడ మీకు ల్యాగ్ లేదు, చాలా స్మూత్గా రన్ అవుతుంది. మీకు ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే అప్ టు 4K వరకు సపోర్ట్ ఉంది. మీ 4K వీడియో ప్లే చేయాలంటే మాత్రం పక్కాగా మీ వైఫై రౌటర్ కూడా అంతే స్పీడ్ ఉండాలి. మన మొబైల్ నెట్వర్క్ అయితే 4K చాలా కష్టం. 1080p వరకు అయితే నో డౌట్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ 4K రెజల్యూషన్ వరకు అయితే మనకి మన నార్మల్ వైఫై చాలదు. మీరు ఒకవేళ వైఫై ఫాస్ట్ ఉందంటే ఓకే 4K వరకు పెట్టుకోండి, చాలా స్మూత్గా రన్ అవుతుంది. ప్రైస్ కూడా తక్కువ చెప్పాక జస్ట్ 2200 లేదా 2300 అట్లా ప్రైస్ పడుతుంది. అది కూడా మీకు విత్ బ్లూటూత్ వాయిస్ కమాండ్ అన్నీ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. రిమోట్లో మీకు వాయిస్ కమాండ్ అన్నీ ఉంటాయి. సో మీకు ఐటమ్ ఎలా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. 2300 రూపీస్కి మీకు ఇది వర్తా కాదా, మీకు అనిపించిందా లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఏ ఫీచర్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కూడా డౌన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.